హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకి రీసెంట్గానే గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థులతోటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్ఆర్బీలో పనిచేసేటువంటి అవకాశం లభించనుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 3,000 పైగా పోస్టులను అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఏజ్ లిమిట్ కానీ, శాలరీ డీటెయిల్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ తదితర పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు రీసెంట్గానే మనకి ఆర్ఆర్బీ ద్వారా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో అవైలబుల్ ఉంది. సో ఎవరైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని కూడా వీక్షించి సరైన సమాచారాన్ని పొందగలరు. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ద్వారా అఫీషియల్లీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి డేట్ ఆఫ్ ఇండికేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 4th అక్టోబర్ నాడు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ గమనించినట్టయితే మనకి 28th అక్టోబర్ 2025 అంటే ఈ రోజు నుంచి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ గమనించినట్టయితే 27th నవంబర్ వరకు 11:59 వరకు కూడా మనం నైట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అంటే ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ అదనంగా మనకి ఫీ పేమెంట్ చేయడానికి కూడా 2 days మనకి ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం జరిగింది. సో 29th నవంబర్ వరకు కూడా మనం ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంకా అలాగే మోడిఫికేషన్స్ అప్లికేషన్ అంటే ఏమైనా మనం అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే దానికి సంబంధించినటువంటి కరెక్షన్స్ కావచ్చు, మోడిఫికేషన్ ఏమైనా చేంజెస్ ఉన్నట్టయితే దానికి కూడా మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. 30 నవంబర్ నుంచి 9th డిసెంబర్ వరకు మనకి అప్లికేషన్ మోడిఫికేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇక స్క్రైబ్ రిక్వైర్డ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా మనకి స్క్రైబ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడానికి స్పెసిఫిక్గా టైం అనేది ఇవ్వడం జరిగింది. సో 10th డిసెంబర్ నుంచి 14th డిసెంబర్ వరకు స్క్రైబ్ రిక్వైర్డ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వారి యొక్క డీటెయిల్స్ని అప్లోడ్ చేయవచ్చు. సో ఇక పోస్టుల వారి వివరాలు గమనించినట్టయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసి 2424 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి 394 వేకెన్సీస్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు వచ్చేసి 163, ట్రైన్స్ క్లర్క్ సంబంధించి 77 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఓవరాల్గా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3058 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గమనించినట్టయితే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్లో 50% మార్క్స్ మినిమం పర్సంటేజ్గా నిర్ణయించడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% కన్నా తక్కువ ఉన్నప్పటికీ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రధాన అర్హతలు గమనించినట్టయితే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అదర్ నేషనల్ సిటిజన్స్ కూడా అవకాశం కల్పించడం జరిగింది. నేపాల్ సిటిజన్స్ కావచ్చు, భూటాన్స్ కావచ్చు, అలాగే టిబెటన్ రిఫ్యూజీ సంబంధించి కొన్ని కండిషన్స్ అనుసరించి వివిధ నేషన్ సిటిజన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో ప్రధానంగా ఇక ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే 18 years క్రాస్ అయ్యి 30 years మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మనం స్క్రీన్ పైన కట్ ఆఫ్ డేట్ కూడా గమనించవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ 1st January 2026 వరకు, నాట్ బార్న్ ఆఫ్టర్ డేట్ వచ్చేసి మనకి January 1st 2008 అని ఫర్ ఆల్ కేటగిరీస్. అలాగే సో రిమైనింగ్ కేటగిరీస్కి మనకి
బేస్డ్ ఆన్ సోషల్ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్, దాంతోపాటు ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మిగతా కేటగిరీస్ కూడా మరి యొక్క సోషల్ కేటగిరీని అనుసరించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగానికి సంబంధించి 21,700 రూపీస్ అయితే పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రిమైనింగ్ అన్ని పోస్టులకు వచ్చేసి 19,900 రూపీస్ శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శాలరీ వచ్చేసి 7th పే స్కేల్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ అయితే అదనంగా ఉంటాయి. లైక్ డిఏ కావచ్చు, హెచ్ఆర్ఏ కానీ, అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ అయితే, దాంతోపాటు మెడికల్ అలవెన్సెస్ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక శాలరీ హైక్ కూడా ఈజీగానే తొందరలో ఉంటుంది, ఇంక్రిమెంట్స్ వచ్చేసి కూడా. సో దాంతోపాటు 30,000 ఆర్ మోర్ దెన్ 30,000 శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. 250 రూపీస్ ఉన్నప్పటికీ ఈ అమౌంట్ మనకు రిఫండ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు CBT1 ఎగ్జామ్ అటెండ్ అవుతారో అప్పుడు టోటల్ అమౌంట్ అయితే మీకు రిఫండ్ చేయడం జరుగుతూ ఉంది. యాజ్ ఫర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డిడక్షన్ అమౌంట్ పోను, మిగతా అమౌంట్ అయితే మీకు ఫుల్ అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దాంతోపాటు రిమైనింగ్ కేటగిరీస్ అయినటువంటి ఓబీసీ కావచ్చు, జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉన్నది. సో ఈ అమౌంట్లో కూడా మనకి 400 రూపీస్ అనేది రిఫండ్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే మీరు CBT1 ఎగ్జామినేషన్ అటెండ్ అవుతారో సో అప్పుడు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఈ అమౌంట్ అయితే రిఫండ్ చేయడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ రాయడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళు ఫ్రీగా, అంటే ట్రావెలింగ్ పాస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ట్రైన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఫ్రీగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి CBT1 అలాగే CBT2 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. సో ఇక CBT1 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్యాటర్న్ గమనించినట్టయితే 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. ఇక సబ్జెక్ట్ వారే గమనించినట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి కూడా 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి డిగ్రీ వాళ్ళలా కాకుండా ఇంటర్మీడియట్ నాలెడ్జ్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక CBT1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి CBT2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో CBT2 ఎగ్జామ్ వచ్చేసి 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో టైం డ్యూరేషన్ వచ్చేసి కూడా ఈక్వల్గా ఉంటుంది, 90 మినిట్స్. సో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంది. సో ఈ ఎగ్జామ్స్ కూడా మనకి రీజనల్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేటి క్వశ్చన్ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే లైక్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలుగులోనే క్వశ్చన్ పేపర్ వచ్చే విధంగా చూజ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో దాంతోపాటు ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో CBT1 అండ్ CBT2 ఎగ్జామ్స్ అయితే అందరికీ ఉంటాయి, అన్ని పోస్టులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అకౌంట్ క్లర్క్ టైపిస్ట్ అలాగే జూనియర్ క్లర్క్ టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్లో వారు హిందీ లాంగ్వేజ్లో కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ టైపింగ్ స్కిల్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క ఫైనల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. సో ఇది మనకి RRB NTPS అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు.
సో ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎనీ క్యాండిడేట్స్ కూడా ఒకే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయకండి. అది క్లియర్గా నోటిఫికేషన్లో కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక క్యాండిడేట్ ఒక్క జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. మల్టిపుల్ జోన్స్ ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయకండి. జాబ్ ప్రిఫరెన్స్లో మీరు మల్టిపుల్ జోన్స్ చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయకండి. సబ్మిట్ చేస్తే అటువంటి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మీరు ఏ ఆర్ఆర్బీ నోటిఫికేషన్స్ కూడా జాబ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో క్లియర్గా ఇది నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని కావాల్సిన వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆన్లైన్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. So thank you for watching this video.